రాధ, ఏ హాస్పిటల్లో ఉంటానని నా మనస్కరించట్లేదు. మనం ఇక్కడ క్షణం కూడా ఉండొద్దు. మనం వెళ్ళిపోతాం. మావయ్య, మీరేదో ఆవేశంగా మాట్లాడుతున్నారు. ట్రీట్మెంట్ పూర్తి కాకుండా వెళ్ళిపోవడం. మనం వెళ్ళిపోవాల్సింది. చూడండి శంకర్రావు గారు, ఇప్పటి వరకు మీ వైద్యానికి చాలా ఖర్చు అయింది. ఇంకో 10 రోజుల పాటు జాగ్రత్తగా మందులు వాడితే గానీ మీ ఆరోగ్యం పూర్తిగా కుదరపడదు. అవును మావయ్య. లేకపోతే చేసినంత వృధా అవుతుంది. ఈ ఊర్లోనే ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఇల్లు అంతే జ్ఞాపకం వచ్చింది. శంకర్రావు గారు, మీ అదృష్టం కొద్దీ మా పక్కన నిన్నే ఖాళీ అయింది. నిజమేనా? అందులో ఉంది కానీ. ఏ మావయ్య? రండి రండి. నాన్నగారు, బాబు నువ్వా? ఇంటికి వెళ్దారండి నాన్నగారు. ఇంటికే? ఏ ఇంటికి బాబు? మన ఇంటికి. అది మన ఇల్లు కాదు బాబు, మీ ఇల్లు, మీ అమ్మిల్లు. అమ్మిల్లు నాన్నిల్లు అంటూ 2 లేవు నాన్నగారు. మనందరికీ ఉన్నది ఒకటే ఇల్లు. ఆ ఇల్లు కడకల్లాడుతూ ఉండాలంటే మీరు మేము అంతా ఒకే చోట ఉండాలి, అంత ఆనందంగా ఉండాలి. మీ ఆవేదన నాకు అర్థలేదు బాబు, కానీ మీ అమ్మ నేను కలిసి ఉండే అవకాశం ఈ జన్మకు లేదు, ఇక రాదు. ఎందుకు రాదు నాన్నగారు? మీ ఇద్దరి మధ్య ఎప్పుడో వచ్చిన ఒక చిన్న మనస్పర్ధ వల్ల జీవితాంతం ఇలా పంతాలు పట్టింపులతో విడివిడిగా బ్రతుకుతూ బాధపడుతున్న కూర్చుంటారా? నేను మాత్రం ఈ ఒంటరి బ్రతుకు కావాలని కోరుకున్నాను బాబు. మీ అమ్మ మూర్ఖత్వంతో మన జీవితాల్లో తయారయ్యాయి. అలా తయారయ్యాయి కాబట్టి ఎప్పటికైనా సరిదిద్దుకోమంటున్నాను. అమ్మ పైకి చెప్పుకోలేకపోయినా తనలో తనే ఎంతో కుమిలిపోతుంది. అభిమానం అడ్డొచ్చి తప్ప మీ మీద అనురాగం లేక కాదు. ఆత్మాభిమానాలు మీ ఇద్దరి మధ్య అడ్డుగోడలా వేధిస్తున్నాయే కానీ అనుబంధాలు లేక కాదు నాన్నగారు. అనుబంధాలు ఏమిటి? అనుబంధాలు మీ అమ్మ కట్టిన తాళికే విలువించింది తప్ప కట్టుకున్న భర్తను గౌరవించడం తెలుసుకోలేకపోయింది. ఇక మేమిద్దరం కలిసి జీవించడం జరగని పని. ఎందుకు జరగదు నాన్నగారు? ఎంతసేపు మీ ముండి పట్టుదలతో మీరు మాట్లాడుతున్నారు తప్ప మీ కొడుకు పరిస్థితి ఉంటే ఒక్కసారి ఆలోచించారా? ఎన్నాళ్ళు నా తండ్రి ఎవరో నాకు తెలియకుండా బ్రతికాను. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా అలాగే తండ్రి ఎవరో తెలియకుండానే బ్రతకమంటారా? నో, మీరు నాతో వస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను. వద్దు బాబు, నీ తల్లి నన్ను వదులుకోగలిగిందే కానీ నిన్ను వదులుకోలేకపోయింది. నన్ను వదిలి బ్రతకగలిగిందే కానీ నిన్ను వదిలి బ్రతకలేకపోయింది. అంతేకాదు, తల్లి నుంచి బిడ్డను వేరు చేసి అన్న అపకీర్తి నాకు అంట కట్టొద్దు. తండ్రిగా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నా మీద గౌరవం ఉంచి నువ్వు రాత్రి మర్చిపోయిన ఆయన మళ్ళీ ఎప్పుడు ఇంట్లో అడుగు పెట్టొద్దు. అంతేనంటారా? మా మాటకంతే. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. ఓకే. పళ్ళరసం తీసుకున్నాం. ఎందుకమ్మా ఈ పళ్ళ రసానికి వాటికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతావు? ఖర్చుల గురించి చూసుకుంటే ఆరోగ్యం ఇలా బాగుపడుతున్నావయ్య. ఏమిటో నీ చేదస్తాం. ఏమిటమ్మా శబ్దం? ఏమయ్యా? ఏదో శబ్దం అయినట్టుంది. నేను చేస్తాను, మీరు పళ్ళరసం తీసుకోండి. పోయి చూడు. నాన్నగారు ఒంట్లో ఎలా ఉంది? మందులు వాడుతూనే ఉన్నాను, కానీ గాయపడ్డాను. మనసుని ఎలా బాగు చేయాలో నాకు అర్థం కావట్లేదు. డోంట్ వరీ, మా అమ్మగారిని నాన్నగారిని తప్పకుండా కలపాలనే ధైర్యం నాకుంది. మా అమ్మ మనసు మార్చడానికి నేను ప్రయత్నిస్తాను, నాన్నగారు మనసు మార్చడానికి నువ్వు ప్రయత్నించు. ఓకే? ఓకే, వస్తాను. బాయ్. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ
తులసి తులసి ఏమిటే చెప్పా చేయకుండా సన్యాసులు కలిసిపోయావు. చిచి ఎవరన్నా చూస్తే మన పరుగు పోతుంది కదా. పిచ్చివాడా, తులసి లేదు గెలసి లేదు. చేతి వైరాగ్యంతో పాటు నీకు పిచ్చి కూడా పట్టిందనమాట. నాటు వైద్యం చేసి చేసి నీకు మెంటలు వచ్చిందా తులసిదళం? ఇదిగో నేను ఇంటికి తీసుకెళ్లి స్పెషల్ వైద్యం చేయిస్తాను పద. నువ్వెవరువో నాకు తెలియదు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా నాయన? మాట్లాడకుండా పద నువ్వు ముందుంటికే. చెయ్యదు. నువ్వు వస్తావా రావా? వదలమంటుంటే నిన్ను పోలీసులు పట్టి చెప్తున్నాను. నువ్వు మాట్లాడకుండా పద ముందుంటికి పద. ఇదిగో నువ్వు మర్యాదగా రా ఇంటికి, లేకపోతే ఇప్పుడు అనవసరంగా గొడవ అయిపోతుంది చెప్తున్నాను. తెలీదు. చెయ్యదు. చెప్పిన మాట విను. తులసిదళం, నా మాట. ఏమిటి అలా పోతాడుకుంటున్నారు? మీరా మీ భార్య గారు సన్యాసుల్లో కలిసిపోయి ఇంటికి రానంటున్నారా? అవునండి, పొద్దున్న నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బాగానే ఉంది. ఏమిటమ్మా ఇది? భర్తుండగా మీరు సన్యాసుల్లో కలవటమా? హాయిగా ఇంటికి వెళ్ళి కాపురం చేసుకోండి అమ్మా. సిగ్గులేదు. ఆ రోజు నాతో కాపురం చేయి మగడ అంటే పెళ్ళానికంటే డ్యూటీ ముఖ్యమని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ కనిపిస్తే ఇంకొకటి వెళ్ళమంటావా? ఏమిటండి కేసులో అడ్డం తిరిగింది? నువ్వు నా భార్య చిత్ర. డాక్టర్ గారు, ఈవిడ మీ భార్య తులసిదళం గారు కాదండి, నా భార్య చిట్టి. చిట్టా తిరకాసు. నమస్కారం చిట్టి గారు. హెడ్ గారు, మీరు కలుసుకున్నారు కాబట్టి ఆవిడ మీ ఇంటికే తీసుకెళ్తారో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారో మీ పోలీస్ స్టేషన్ ఎందుకండి? పోలీస్ స్టేషన్ అని ఇదిగో ఇంతవరకు తెచ్చుకున్నాం. ఇక పోలీస్ స్టేషన్ కాదండి, సరాసరి ఇంటికే తీసుకెళ్తాను. సరే, జంటగా మా ఇంటికి రండి. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి భోజనం చేద్దాం. వస్తాను చిట్టి గారు. అలాగేనండి. అమ్మా, నేను గీత సినిమాకి వెళ్ళేస్తాం. ఇదేం డ్రెస్ గీత? ఇది ఈనాటి ఫ్యాషన్ ఆంటీ. చూడమ్మా, ఈ ఫ్యాషన్లన్నీ మన సాంప్రదాయానికి పనికిరావు. నీ దగ్గర చీరలు లేకపోతే నా చీర ఏదైనా కట్టుకెళ్ళు. వెళ్ళు. ఈ చీరలు రవికలు నీలాంటి వయసు మండిన వాళ్ళకి కానీ నాలాంటి యంగ్స్టర్స్ కాదు. గీత, చీర కట్టుకుంటే వచ్చే అందం గౌరవం ఇలాంటి ఎరుగు తెచ్చుకున్న బట్టల వల్ల రాదు. నా మాట విని చీర కట్టుకోవేళ్ళు. ఏదో చిన్నపిల్ల మోసపడి వేసుకుంది చూసి చూడడు నోరు మూసుకునేలా అయిపోయాడు. కట్టుకున్న బట్టల వల్ల మనిషి విలువ, ఇంటి పరువు దిగజారిపోతుంటే నన్ను ఒక్కమంటారంటా నువ్వు? ఐఎమ్ సారీ ఆంటీ, ఆయనకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం నా బాధ్యత, నాకు సరదా కూడాను. ఇందులో మూడవ మనిషి అభిప్రాయం నాకు అనవసరం. రామరెళ్ళిపోదాం. గీత, నువ్వే మాట్లాడుతున్నావు, నీకు అర్థం అవుతుందా? నీ సరదా కోసం మా పరువు ప్రతిష్టలు మంటగలపడం నాకు ఇష్టం లేదు. తన సాంప్రదాయాన్ని గౌరవించి ఈ ఇంటి పరువు ప్రతిష్టలను కాపాడే అమ్మాయి ఈ ఇంటి కోడలుగా రావాలని ఆశించానే గాని నాగరికత పేరుతో అర్థనగ్నంగా తిరిగే నిన్ను కాదు. అర్థం చేసుకో. గీతలు కాదమ్మా. మీరు ఊరుకోండి. ఆంటీ, నేను కట్టుకున్న బట్టల వల్లే మీ ఇంటి పరువు పోయిందంటే మీరు కట్టుకున్న భర్తను వదిలేసినంత వల్ల మీ ఇంటి పరువు పోలేదా? అది కాదు మురళి. అది కాదులేదు, ఇది కాదులేదు. ఎంత భర్తలు వదిలేస్తే మాత్రం నా కనతలు పెట్టుకుని అంత మాట అంటావా? మురళి, అమ్మా ఇట్రా. వస్తారమ్మా. ఎందులోను? ఏమ్మా ఈ విషయాలన్నీ గీతకి ఎలా తెలుసు? ఎలా తెలిసి అంటే అమ్మా, నా కాబోయే భార్య కదమ్మా, నీ కాబోయే కోళ్ళ కదమ్మా. తనకు కాబోయే మామగారిని గురించి తెలుసుకోవాలని సహజంగానే కుతూహలంగా ఉంటుంది కదమ్మా. అందుకని గీత అడగకుండా నేనే చెప్పేశానమ్మా. తప్ప అమ్మా? చెప్పడం తప్పు కాదురా, కానీ నా గత జీవితంలో నా వ్యక్తిత్వం మీద పడ్డ మచ్చను గుర్తు పెట్టుకోవడమే తప్పు. ఇన్నాళ్ళు ఎక్కడ పోయింది ఆ బుద్ధి? రాధా, భోజనం లేమ్మా. లేమ్మా భోజనానికి. నేను భోజనం చేసి ఎవరిని ఉద్ధరించాలి? నేను ఎవరికి ఉపయోగం లేదని నేనేమైపోతేనే మీరు మాత్రం మీ పంతాలు పట్టింపులు విడిచిపెట్టరు. ఇదేగా మీ నిర్ణయం? రాధా, ఏమిటో మాట్లాడే. లేకపోతే ఏమిటి మావయ్య, ఈ అనాథ బాగా ఆస్తిపరుడైన మీ అబ్బాయి తగిలేదా మీ ఉద్దేశం? రాధా, ఎన్నాళ్ళ నా పెంపకంలో ఏనాడు నీ విధంగా మాట్లాడలేదు. 10 రోజులు ఆవిడ ఆచరణలో ఉండేసరికి నీ పద్ధతులు కదా బుద్ధులు కూడా మారిపోయాయి అనమాట. ఆవిడకున్న అహంకారం, అహంభావం రెండు నీకు వంట పట్టాయన్నమాట. మావయ్య, ఆనాడు జరిగిన ఒక చిన్న సంఘటనకి ఇన్నాళ్ళు మీరు మొండిగా మూర్ఖంగా బ్రతకడమే మీ గొప్పతనమా? ఆవిడేదో తెలియక ఆవేశంలో ఒక చిన్న తప్పు చేసింది. నీ చేసిన గొప్పతనం ఏమిటి? నీ సభ్యత, సంస్కారం ఏమైంది? అసలు నా పెళ్లి గురించి మీ అభ్యంతరం ఏమిటి? నీ డబ్బులు ఏంటనేగా? ఇదన్న మాట నువ్వు అర్థం చేసుకున్నది. డబ్బును గురించి కాదమ్మా నా బాధ, నీ సుఖం గురించి. నువ్వెన్ని చెప్పినా ఆ మొండి మనిషి కోళ్ళగా నువ్వు సుఖపడతావన్న ఆశ నాకు లేదు. ఎక్కడైనా నువ్వు సుఖపడే చోటు చూసి నీ పెళ్లి చేసే బాధ్యత నాదమ్మా. అంటే మనసు ఒక చోట, మను ఒక చోట.
మనసున్న మనిషి ఎవరు ఇలా ప్రవర్తించరు మావయ్య. ఇన్నాళ్ళు తండ్రి ప్రేమ మీ దగ్గర పొందేను, తల్లి ప్రేమ ఏమిటో అత్తయ్య దగ్గర చూశారు. విడిపోయిన తల్లిదండ్రుల మధ్య బిడ్డ పడే తప్పనేదో మీ కొడుకులో చూశాను. మీ ముగ్గురు 3 దారిలో ఉండి నా బ్రతుకు ఒక దారి చూపిస్తానంటారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే మురళినే చేసుకుంటాను. నా నిర్ణయం మారదు. రాధా, నీ అధిక ప్రసంగ త్వరాన్ని విసిగించకు. ఏనాడో మర్చిపోయిన మీ అత్తయ్యని నాకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసి నాకు మనశ్శాంతి లేకుండా చేయకు. మామయ్య, ఆనాడు మా నాన్న చావుకు అత్తయ్య కారణం అయితే ఈనాడు నా చావుకు మీరు కారణమై నన్ను పెంచిన రుణం తీర్చుకోండి. గీత, 10 మందిలో తైతక్కలాడడానికి ఇది పరువు గల ఇల్లు అనుకుంటున్నావా, క్లబ్ అనుకుంటున్నావా? ఆ మాట అడగడానికి నువ్వెవరు? ఇది నీ ఇల్లు కాదు, ఇది నీ ఇల్లు కూడా కాదు. అత్తయ్య, ఇది మీ ఇల్లు. సభ్యత, సంస్కారం, సాంప్రదాయం, వంశగౌరవం అని 4 భారీ గోడలతో కట్టుకునే ఈ ఇంట్లో ఈనాడు నాగరికతల చెలరైపోతుంటే చూస్తూ ఊరుకున్నారే? రాధా, మా అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారు? మీరే ఇచ్చారు. ఏంటి, నేనా? అవును. ఏ కాదా? నేను మీ ప్రియురాలని నన్ను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చింది ఎవరు? కాబోయే కోళ్ళని చెప్పి మీ అమ్మగారికి రాత్రి బావులు సేవ చేయించింది ఎవరు? నేను రావడం వల్ల మీ నాటకం నడిచింది, మీ అమ్మగారి ఆరోగ్యం బాగుపడింది. మీరు మీ అమ్మగారు బాగున్నారే కానీ నష్టపోయింది నేను మురళి, నేను. నిన్ను మేమే నష్టపరచలేదు. మాకు ఇష్టం లేదనుకున్నా బయట పంపేశాం అంతే. ఇష్టం లేదనుకున్నారా? అందుకని బయటకు పంపించేశారా? అవును. ఏమత్తయ్యా, మీరు ఆడవాళ్ళయ్యండి నన్నంత తేలిగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారే? ఒకప్పుడు మీ కొడుకు ప్రియురాలుగా, మీ కాబోయే కోళ్ళుగా అందరికి పరిచయం అయిన తర్వాత ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి ముందుకు ఎవరు వస్తారు? అది మమ్మల్ని అడిగితే మీరు ఊరుకోండి. ఊరుకున్నాం. చెప్పండి అత్తయ్య, నేను మీకు ఇష్టపడిపోవడానికి కారణం ఏమిటి? చెప్పండి అత్తయ్య. అత్తయ్య, ఆ రోజు మీరు ఇష్టపడపట్టే కదా ఇంటి పెత్తనంతో పాటు నువ్వంటే నా ప్రాణం అమ్మ అని పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు. నేను మీకు ఉపకారమే చేశాను, ఉపచారాలే చేశాను. మీకు తెలుసు, మీ అంతరాత్మ తెలుసు. కానీ నేను శంకర్రావు గారి పెంపకంలో పెరిగిన ఫలానా శ్రీధర్రావు గారి కూతురు అని తెలియగానే ఆ సర్టిఫికేట్ చింపారేశారు. నా పుట్టుగా నా పెంపకం పక్కన పెట్టి వ్యక్తిగా నాలో ఉన్న లోపం ఏమిటో చెప్పండి అత్తయ్య. అవును, మాకు ఇదే పని, వేరే ఇంకేం పర్వాలేదు. అత్తయ్య, తాళిబొట్టు కళ్ళకద్దుకోగాని మీ తాళి కట్టి నా భర్తని గౌరవిస్తున్నారనుకోవడం మీ భ్రమ. రాధా, నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నా. నేనే మాట్లాడలేదు. కృతజ్ఞత కోసం ఓ స్నేహితుడు కూతుర్ని తన కూతురుగా భావించి పెంచి పెద్ద చేసి తను తిన్నా తినకపోయినా నా సుఖమే తన సుఖంగా భావించిన మావయ్య భర్తగా మిమ్మల్ని ప్రేమించలేదంటే మీలో ఉన్న దోషం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? గడిచిపోయిన జీవితం, వెళ్ళిపోయిన తప్పులేంటో ఒక్కసారి వెనక్కి చూసారా? మీ అబ్బాయి నన్ను ఇంటికి తీసుకొచ్చినప్పుడు నా మనసుకి ఏమీ తెలీదు. కానీ నేను ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు నా మనసు ప్రేమ నేర్చుకుంది. మీ అబ్బాయి జీవితంతో ముడిపడుతుందని వెరీ ఆశలు పెంచుకుంది. మీ జీవిత విషయంలో మీ భర్తకు మీరు అన్యాయం చేశారు. కానీ చెప్పుకోవడానికి మీ మెడలో తాళిబొట్టైనా మిగిలింది. కానీ నాకు ఈ ఇంటి కోళ్ళని ముద్ర తప్ప ఇంకేం మిగలేదు. ఇట్స్ ఆల్ రైట్. నన్ను కాదని మీరు తెచ్చుకునే ఈ గొప్ప కోడలు ఎంత సాంప్రదాయంగా ఉందో అని చూడడానికే వచ్చాను. చూశాను. మీరు వెళ్ళు అనకముందే వెళ్ళిపోతాను. మీ స్వయంకృత అపరాధంతో మీ భర్తను మీరు దూరం చేసుకున్నారు. మీరు మొండివారు కాబట్టి తట్టుకోగలిగారు. కానీ ప్రేమ విలువ, పెళ్లి విలువ, భర్త విలువ తెలిసిన ఏ ఆడది ఈ అనుభవాన్ని తట్టుకోలేదు. వస్తాను. అదేమిటమ్మా అలా దిగులుగా ఉన్నావు? వదిలి గారు, ఆ రాత కూర్చున్న కూతురు మీరేం లెక్క చేయకండి. ఆ మాటని క్యార్ చేయకుండా అప్పుడే నేను గాలికి వదిలేశాను. చూడమ్మా చెల్లాయి, ఆ రాధకేదో కడుపు మండి కూసిందే అనుకో, ఆ మాటలు ఈ చెవంట విని ఆ చెవంట వదిలేయాలి. అందుకే దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు. లాభం లేదండి, వదిలి గారి మనసు బాగా దెబ్బతింది. అయితే కొన్నాళ్ల పాటు మా చెల్లాయి తీర్థయాత్రలు తిరిగి రావడం మంచిదంటావా? అవునండి. చూడమ్మా చెల్లాయి, మనశ్శాంతి అంటే మనకు కావాల్సింది ఇంకేమని చెప్పు. చూడండి, నా మనసు బాగలేని మాట నిజమే, కానీ అందువల్ల నేను ఏ తీర్థయాత్రకు వెళ్ళదలుచుకోలేదు. కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. దయచేసి అందరూ వెళ్ళిపోండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. చెల్లా ఎందుకు సంశయిస్తోందో నాకు అర్థమైపోయింది.
తన నెత్తి మీద ఇన్ని భారాలు బాధ్యతలు ఉండగా తీర్థయాత్రలు ఎలా వెళ్ళవా అని ఆలోచిస్తోంది. చూడమ్మా చెల్లాయ్, నా దగ్గర నీకు మొహ మాట ఎందుకు? ఇదిగో గోవిందవన్నయ్య, ఈనాటి నుంచి ఈ ఆఫీసు మీద, ఈ ఆస్తి మీద సర్వాధికారాలు నీవి. దీన్ని నీ ప్రాణపరంగా కాపాడుకో అని ఓ చిన్న పవర్ ఆఫ్ అటార్నీ ఒక కాగితం రాసిన మహానవారే. ఓహో, ఇదన్నమాట మీ ఉద్దేశం. నా ఆస్తి కోసం నా దగ్గర నక్క వినివారు కపట నాటకాలు నటించి నన్నే మోసం చేయాలని చూస్తున్నారా? ఇందులో మోసం ఉంది వదిన గారు. ఇవాళ కాకపోయినా రేపైనా పెళ్ళైన తర్వాత ఈ ఆస్తి అంతా అమ్మాయికి అల్లుడు గారికేగా ముడుతుంది. అప్పుడైనా మేమేగా తద్దిగ్గా నిలబడాలి. అందుకని ఏదో ముందు కాస్త ట్రైనింగ్. గీత, ముందు మీ వాళ్ళందరినీ బయటికి పంపించు, బయటికి పంపించు. అది కాదత్తయ్య, మా నాన్నగారు చెప్పే దాంట్లో తప్పే ఉంది. తప్పే ఉందా? పావు కడుపులో పావే కప్పుడుతుంది అంటే అంటే వీళ్ళ నాటకంలో నువ్వు పాత్రదారన్నమాట. మీరందరూ కలిసి ప్లాన్ చేసి మా ఆస్తి కోసం ఆశపడి దీన్ని మా మురళికి ఎలా వేశారా? ఇంకా నయం, పావు పిల్లని పూలదండ అనుకుని వాడి మెడలో వేసే ముందే మీ నుంచి స్వరూపాలని బయటపడ్డాయి. చదివించాలి, ఇక నేను భరించలేను. మీరందరూ దయచేసి బయటకు వెళ్ళిపోండి, అందరూ బయటకు వెళ్ళిపోండి. ఎవరి పేరు రచన చేయమంటారమ్మా? శంకర్రావు గారి పేరు. గోత్రం? ఢిల్లీ మహాముని గోత్రం. ఎవరి పేరు రచన చేయమంటారు బాబు? ఇవాళ మా రాత పుట్టినరోజు, రాత చేయాలి. గోత్రం? తుల్య మహాముని గోత్రం. మీ ఇద్దరు గోత్రం ఒకటే అన్నమాట. నేను ఎలాగో కాస్త మొండిదానని తెలుసుగా పార్వతి. నీ మనసు నాకు బాగా తెలుసు. జరిగిందంతా మర్చిపోని ఒక్క మాట కూడా అనుకున్నా. రాత మన ఇంటి కోడలని ఇలా డొంక తిరుగుడుగా చెప్పడానికి బదులు సూటిగా నాతోనే చెప్పొచ్చుగా. నా పేరు మీద అభిషేకం చేయించిన మనిషి నేను తప్పు చేశానండి, నన్ను క్షమించండి అని ఒక్క మాట అనొచ్చుగా. ఎందుకంటుంది? ఆ డబ్బు తెచ్చిన గర్వం ఇంకా ఉందన్నమాట, అందుకే అంటలేదు. భగవంతుడా. నమస్కారం పార్వతమ్మ గారు. నమస్కారం. సిగ్గు లేకుండా మీరందరూ ఇంకా ఇక్కడే ఉంటున్నారా? మీ సంతకాలు ఈ దస్తావేజుల మీద తీసుకోకుండా వెళ్ళిపోతావా? వదిన గారు, ముచ్చటగా 3 సంతకాలు చాలు. ఇన్నాళ్ళు మా ఇంటి మీద పడి మాత తిన్న చరక ఇంకా ఇంకా నా చూడ కావాల్సి వచ్చిందా మీకు? కౌంటర్స్, ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్, ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. ఇంగ్లీష్ లో పొమ్మన్నా తెలుగులో పొమ్మన్నా మీ ఆస్తి అంతా మా పేర్లు రాయించుకొని ఏదో మీకింత దారి ఖర్చులకిచ్చి కాశీకో రామేశ్వరానికో పంపించుకుంటా ఊరుకుంటావా? అంతవరకు వచ్చారా? ఇప్పుడే మిమ్మల్ని మెడ పెట్టి గంటేస్తాను. ఒరే రంగన్న, ఒరే! వాళ్ళేనా? అడు చూడు. ఏమిటిదంతా? ఏమిటా? నా కూతుర్ని కోడలుగా చేసుకుంటానని ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు నా కూతురికి అన్యాయం చేసి రాజుని కోడలుగా చేసుకుంటావా? ఎట్లా చేసుకుంటావో చూస్తాను. సార్ సార్, వాళ్ళ ఆయన శంకర్రావు గారు వస్తున్నారు. మహారాజశ్రీ బావగారు కూడా వెంచేస్తున్నారన్నమాట. పార్వతి, మీరు అదే రాధ విషయం మీతో మాట్లాడదామని వచ్చాను. ఇప్పుడే మాట్లాడక్కర్లేదండి. మీరు దయచేసి బయటకు వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి. అయితే నీ మనసు ఇంకా మారలేదనమాట. అది కాదండి, నన్ను అర్థం చేసుకోండి. ఇంతకాలం మీరు ఇంట్లో రాకూడదని శాసించాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని సంతోషంగా రండి అని పిలవాలనుకున్నాను. నేను పిలవలేని పరిస్థితిలో ఉన్నానండి. దయచేసి నేను చెప్పేది. అది కాదు పార్వతి, ముందు నేను చెప్పేది విను. నేను వింటాను బావగారు. ఎవరు మీరు? దుర్మార్గులం. పార్వతి,
ఎవరు వీళ్ళంతా? అదేమిటో నేను చెప్తాను. కట్టండి రైతండి. దిక్కుమాలిన ఈ ఆస్తి కోసం విలువైన నీ భర్త ప్రాణాలు బలిపెట్టడం న్యాయం కాదు చెల్లెమ్మా. పార్వతమ్మ, నువ్వు ఎంత మొండి పట్టు ఈ దస్తావేజుల్లో సంతకం పెట్టకుండా మేము నేను విడిచిపెట్టాం. చూడండి, మీకు కావాల్సిన ఆస్తిగా నేను సంతకం పెడతాను. మా వారిని మాత్రం ఏం చేయకండి. ఈ దుర్మార్గుల బెదిరింపులో లొంగిపోయి నువ్వు తొందరపడి సంతకం పెట్టద్దు. చూడండి, ఏమండి, ఇన్నాళ్ళకి నా మనసులో పట్టిన పొరలు విడిపోయాయి. ఆ దేవుడి దయ వల్ల మన ఇద్దరం కలుసుకున్నాం. ఆడదానికి ఆస్తి పాస్తుల కంటే కట్టుకున్న భర్తే ముఖ్యమే నాకు ఇప్పుడు అర్థమైందండి. కేవలం ఈ ఆస్తి పాస్తుల కోసం నేను మిమ్మల్ని పోగొట్టుకుని జీవితంలో బ్రతికి ఏం ప్రయోజనం అండి? మీరే చెప్పండి. నాకు మీరే ముఖ్యం కానీ ఆస్తి పాస్తులు కాదు. చూడండి, నేను సత్యం పెడతాను. ఇవ్వండి. ఆస్తి మన కోసం కాదు, మనకున్న ఒక్కగానొక్క కొడుకు మురళి భవిష్యత్తు కోసం, దాన్ని కాపాడుకోవడం కోసమని ఆస్తి కావాలి. ఏమండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుని వారికి నా కర్తవ్యాన్ని నిర్వహించలేదండి. నా వల్ల మీరు కష్టాలు పొందారు. ఇక నేను నా తప్పులు నేను సరిదిద్దుకోవాలండి. పార్వతి, జీవితం చివరి ఘట్టంలో ఉన్న నన్ను కాపాడుకోవడం కోసం ఈ ఆస్తినంతా ధారపోస్తే భవిష్యత్ అంతా తన ముందే ఉంచుకున్నా మురళి జీవితాన్ని నీ చేతిలోరా నువ్వు నాశనం చేసిన నెరవవుతావు. ఏదో ఎన్నాళ్ళకైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, తృప్తి నాకు మిగిలింది. ఇక నాకేమైనా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు. నువ్వు మాత్రం తొందరపడి సంతకం పెట్టు ప్లీజ్. నన్ను క్షమించండి. ఇక మీ ట్రాన్స్లేట్ కట్టిపెట్టి వీటి మీద సంతకాలు చేస్తారా లేదా? చేయగలి పెట్టండి, నేను సంతకం చేస్తాను. నన్ను వదలండి, నేను సంతకం చేస్తాను. మాత్రం సంతకం పెట్టండి. నన్ను వదలండి. మురళి వచ్చేసానండి. అయ్యో, వెల్కమ్ మురళి, వెల్కమ్. మీ అమ్మా నాన్నల కలపాలని చాలా తంటాలు పడ్డావు. తీరా వాళ్ళు కలిసే టైంకి వాళ్ళ ప్రాణాలకి నేను బేరం పెట్టాను. చూడు, ఉత్తమ కుమారుడిగా ఈ కాగితాలు మీ సంతకం చేయమని మీ అమ్మగారికి బోధించు నాయన. సంతకం చేయించడం కదరా రాస్కెల్స్. ఇన్నాళ్ళు నీ కూతురు నెలగా చూపించి నన్ను దోచుకోపోయినందుకు మీ అంతం చూస్తాను. మర్యాదగా ఈ కాగితాలు మీ సంతకం చేయమని చెప్పు. చెప్పకపోతే చూస్తారేరా? అమ్మ రాధా, అయ్యో రాధా, దేవుడమ్మగారు, ఈ కేక అంటే నేనేదో సంతోషంగా నా పిల్లలు దొరికిందని మీకు సూచించాలని వచ్చాను. అమ్మగారు, మీకెందుకు మీరు సూచిస్తుంటూ కూర్చోండి. వీళ్ళ సంగతి ఏం చెప్తాను. ఈ దెబ్బతో నాకు ప్రమోషన్ ఖాయం అమ్మగారు. వాళ్ళు నేను లేచిన వేళ విశేషం మంచిది అమ్మగారు.
పంకలు కూడా లేవే. ఏం బాబు, నువ్వు ఇక్కడ కనిపించావా? అక్కడ చేసిన స్మగ్లింగ్ కలక చేద్దామని వచ్చావా? అది పట్టుకెళ్ళమని వచ్చావా? ఇది తీసుకెళ్తావా? ఇదొద్దా? ఇది కావాలా? ఇదొద్దా? అది కావాలా? రండి థ్యాంక్ యూ డియర్. హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.